యాపిల్స్ 9 మామిడి పండ్ల ధర 10 యాపిల్స్ మరియు 10 మామిడి పండ్ల ధరకు సమానం అయితే ఒక మామిడి ఒక యాపిల్ పండ్ల ధరకు నిష్పత్తి ఎంత? చూడండి 8 యాపిల్స్ 8 యాపిల్స్ ప్లస్ 9 మామిడి పండ్లు, వీటి ధర అనేది 10 యాపిల్స్ ప్లస్ 6 మామిడి పండ్ల ధరకు సమానం అంట. అంటే 8 యాపిల్స్ ప్లస్ 9 మామిడి పండ్ల ధర అనేది 10 యాపిల్స్ 6 మామిడి పండ్ల ధరకు సమానం అంట. అయితే ఒక మామిడి పండు ఒక యాపిల్ పండ్ల నిష్పత్తి ఎంత అంటున్నాడు. చూడండి, మామిడి పండ్లు ఇక్కడ నుంచి యాపిల్స్ అక్కడ తీసుకెళ్ళండి. 9 మామిడి పండ్లు ఇక్కడ 6 మామిడి పండ్లను ఇక్కడ తీసుకురండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తే మైనస్ 6 మామిడి పండ్లు ఈజ్ ఈక్వల్ 10 యాపిల్స్ అలానే ఉంటాయి. ఇక్కడ ప్లస్ 8 యాపిల్స్ ఉన్నాయి కదా, ఈజ్ ఈక్వల్ అవతలకి వస్తే మైనస్ 8 యాపిల్స్. 9 మామిడి పండ్లకి వెళ్ళి 6 మామిడి పండ్లు పోతే 3 మామిడి పండ్లు ఈజ్ ఈక్వల్ 10 యాపిల్స్ నుంచి 8 యాపిల్స్ పోతే 2 యాపిల్స్. ఇది 3 మామిడి పండ్లు, ఇక్కడ 2 మామిడి పండ్లు. మామిడి పండ్ల నుంచి 3 అక్కడ తీసుకెళ్ళండి. మామిడి పండ్లు ఈ యాపిల్స్ని ఇక్కడ తీసుకెళ్ళండి. 2 అక్కడనే ఉంచండి. అంటే ఇక్కడ ఇంటూ చేసే యాపిల్స్ అనేది ఇక్కడ వస్తే బై అవుతుంది. యాపిల్ ఈజ్ ఈక్వల్ 2 అలానే ఉంటుంది. ఇక్కడ ఇంటూ చేసే 3 అనేది ఇక్కడ వస్తే బై 3 అవుతుంది. అంటే మామిడి పండ్ల ధర వచ్చేసి 2, యాపిల్స్ ధర వచ్చేసి 3. అయితే ఒక మామిడి పండు ఒక యాపిల్. ఫస్ట్ ఏం అడిగిండు? మామిడి పండు. సెకండ్ యాపిల్. మామిడి పండు ఎంత ధర? 2. మామిడి ఈస్ట్ యాపిల్ కదా, యాపిల్ అడిగిండు ఎంత? మామిడి 2 ఈస్ట్ యాపిల్ది 3. అంత వచ్చేసి 2:3. చూడండి, 8 యాపిల్స్ ప్లస్ 9 మామిడి పండ్ల ధర అనేది 10 యాపిల్స్ ప్లస్ 6 మామిడి పండ్ల ధరకు సమానం. అయితే మనం మామిడి పండ్లు ఇక్కడనే ఉంచి మామిడి పండ్లను ఒక సైడ్ యాపిల్స్ని ఒక సైడ్ చేసుకున్నాం. తీసేస్తే 3 మామిడి పండ్లు ఈజ్ ఈక్వల్ టు 2 యాపిల్స్ అని వచ్చింది. అంటే 3 మామిడి పండ్ల ధర అనేది 2 యాపిల్స్ ధరకు సమానం. మామిడి పండ్లను ఇక్కడనే ఉంచి 3 అక్కడ తీసుకెళ్ళండి. ఇక్కడ 2 ఇక్కడ నుంచి యాపిల్స్ని ఇక్కడ తీసుకురండి. మామిడి పండ్లకు మామిడి పండ్లు ఇక్కడనే రాసాం. ఇక్కడ యాపిల్స్ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇతరులకు వస్తే బై 2 అలానే ఉంటుంది. ఇక్కడ 3 అనేది ఇంటూ చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే బై 3 అవుతుంది. అంటే మామిడి పండ్లు బై యాపిల్స్ ఈజ్ ఈక్వల్ 2/3. అంటే మామిడి పండ్ల ధర వచ్చేసి ఒకటి 2 రూపీస్, యాపిల్స్ ధర వచ్చేసి ఒకటి 3 రూపీస్. మనకేమన్నాడు? ఫస్ట్ ఒక మామిడి పండు ఒక యాపిల్ ధర అన్నాడు. అంటే ఎంత? 2:3. ఒకసారి ఏమవుతాడు? ఒక యాపిల్ ఒక మామిడి పండు అంటాడు. అంటే అప్పుడు ఏమవుతుంది? 3:2 అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్లో మనకు మామిడి పండు అడుగుతుండా యాపిల్ అడుగుతుండా అది చూసుకొని 2:3నా 3:2నా అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 14 మంది అమ్మాయిలు 406 రోజుల్లో ఒక గుంత తవ్వగలరు. ఒక అమ్మాయి కంటే 2 సామర్థ్యం కలిగి ఉంటే ఒక అమ్మాయి మరియు 3 అబ్బాయిలు ఎన్ని రోజుల్లో అలాంటి గుంత తవ్వగలరు? చూడండి, అమ్మాయి అబ్బాయి ఇలా సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? ఇలా సామర్థ్యాలు వచ్చేసి ఎలా ఉన్నాయి? అమ్మాయిది ఒకటైతే ఒక అమ్మాయి కంటే 2 అంటే అమ్మాయిది ఒకటంటే అబ్బాయిది డబుల్ 2 ఉంటుంది. అయితే మనకేం కావాలి? మొత్తం పని ఎంతనో తెలియాలి. అంటే 14 మంది అమ్మాయిలు 406 రోజుల్లో చేస్తారంట మొత్తం పని. ఎంత? 406 రోజుల్లో 14 మంది అమ్మాయిలు
406 ఇంటూ 14. అమ్మాయిల యొక్క పని సామర్థ్యం ఎంత? 1 అంటే 1 ఎంత? 406 ఇంటూ 14. ఇది మొత్తం వర్క్. ఇంటూ అవసరం లేదు, క్యాన్సిలేషన్ ముందు ఉంటుంది కాబట్టి ఇంటూ అవసరం లేదు. మొత్తం పని ఎంత? 406 ఇంటూ 14. అయితే ఏమంటున్నాడు? ఒక అమ్మాయి ప్లస్ ముగ్గురు అబ్బాయిలు. ఎన్ని రోజుల్లో అలాంటి గుంత తవ్వుతారు? ఒక అమ్మాయి అంటే అమ్మాయి సామర్థ్యం ఎంత? 1 ఇంటూ 1 ప్లస్ ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ సామర్థ్యం ఎంత? 2 ఇంటూ 2 అంటే 7 పార్ట్స్ పర్ డే. రోజుకి ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు కలిసి 7 భాగాలు చేస్తారు. ఇది టోటల్ పార్ట్స్. అయితే ఏమన్నాడు? ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నారు. వీళ్ళు రోజుకి 7 పార్ట్స్ చేస్తారు. ఇది టోటల్ పని. టోటల్ పని ఎంత? 406 ఇంటూ 14 బై రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? 7. 7 ఒకట్ల 7, 7 రెంట్ల 14. 406 ఇంటూ 2 812 రోజులు. 812 రోజులలో ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు కలిసి అలా అంతే గుంతని తవ్వగలరు. చూడండి, 14 మంది అమ్మాయిలు 406 రోజుల్లో గుంత తవ్వుతారంట. అయితే ఒక అమ్మాయి కంటే రెండింతల సామర్థ్యం. అంటే సామర్థ్యం ఈ అమ్మాయి రోజుకు ఒక పార్ట్ చేస్తే అబ్బాయి అనేవాడు రోజుకు 2 పార్ట్స్ చేస్తాడంట. అయితే మనకు మొత్తం పని కావాలి. మొత్తం పని కావాలంటే ఎట్లా వస్తుంది? 406 రోజులు ఇంటూ 14 మంది అమ్మాయిలు. 14 మంది అమ్మాయిలే కదా 406 రోజులు చేసింది. 14 మంది అమ్మాయిలు 406 రోజులు ఇంటూ అమ్మాయి సామర్థ్యం ఎంత? 1 పార్ట్ ఇంటూ 1 చేస్తే ఎంత వస్తుంది? 406 ఇంటూ 14 వస్తుంది. దీన్ని మల్టిపుల్ చేస్తే వస్తుంది సమ్ వాల్యూ. కానీ ఎందుకు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుందని చెప్పేసి నేను దీన్ని ఇక్కడనే ఆపేశాను. కావాలంటే మీరు వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇలా వేసుకోండి. 406 ఇంటూ 14 ఇది టోటల్ వర్క్ పార్ట్స్. అయితే లెక్కలో ఏమడుగుతున్నాడు? ఒక అమ్మాయి ప్లస్ ముగ్గురు అబ్బాయిలు కలిసి అంటే ప్లస్ ఎన్ని రోజుల్లో అలాంటి గుంత తవ్వగలరు? అలాంటి గుంత ఎన్ని పార్ట్స్? టోటల్ 406 ఇంటూ 14 పార్ట్స్ అలాంటి గుంతది. ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు కలిసి పర్ డే ఎన్ని పార్ట్స్ చేస్తారు? 7 పార్ట్స్. ఒక అమ్మాయి ఒక రోజులో ఒకటే పార్ట్ చేస్తుంది అంటే 1 ఇంటూ 1 1 ప్లస్ ముగ్గురు అబ్బాయిలు రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? ఒక అబ్బాయి 2 పార్ట్స్ అంటే 3 ఇంటూ 2 6. 6 ప్లస్ 1 7. పర్ డే వీళ్ళు నలుగురు కలిసి 7 పార్ట్స్ చేస్తారు. టోటల్ వర్క్ ఎంత? 406 ఇంటూ 14 బై 7. క్యాన్సిలేషన్ చేస్తే 7 ఒకట్ల 7, 7 రెంట్ల 14. 2 ఇంటూ 406 ఎంత? 812 రోజులలో సేమ్ అంతే గుంతని ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు కలిసి తవ్వుతారు. ఏ ఒక పనిని 27/2 రోజుల్లో పూర్తి చేయగలడు. బి అదే పనిని ఏ తీసుకున్న సమయంలో సగం సమయంలో చేయగలడు. కలిసి పని చేయడం ద్వారా వారు ఒకే పనిలో ఏ భాగాన్ని ఒక రోజులో పూర్తి చేయగలరు. చూడండి, మనం ఫస్ట్ వీడియో కాడించి టైమ్ అండ్ వర్క్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కాసాగు మెథడ్లోనే చేస్తున్నాం. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఇవన్నీ SSCGD ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్సే. ప్రతి క్వశ్చన్ కాసాగు మెథడ్లోనే. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. ఏ అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 27/2 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. బి అనే వ్యక్తి ఏ తీసుకున్న సమయంలో సగం సమయం అంటున్నాడు. అంటే బి ఇప్పుడు ఇది ఏ తీసుకున్న సమయం, దీనికి బై 2నే కదా. అంటే 27/2 హోల్ బై 2 ఇట్లుంటాయి. ఈ 2 కింద ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు, అంతే కదా. ఇది ఎట్లా అవుతుంది? 27/2 ఇది పైకి వస్తే భిన్నం రివర్స్ అవుతుంది అంటే 1/2 అవుతుంది. ఎంత అవుతుంది? 27/4. బి అనేవాడు 27/4 డేస్లో పనిని పూర్తి చేస్తాడు. కాసాగా ఏమవుతుంది?
ఎప్పుడే కానీ కాసా ఇట్లా ఉంటే కాసాగని ఏం చేయాలి, లవంలో ఉన్న వాటి ఎల్సిఎంఏ కాసాగ అవుతుంది. వీటి యొక్క కాసాగ ఏంటి, 27 కాసాగ 27, 27 1 జా 27, బైలో ఏమన్నా 2 అంటే 1 × 2 2. ఏ అనేవాడు రోజుకు 2 పార్ట్లు చేస్తాడు. ఇది వచ్చేసి టోటల్ వర్క్. టోటల్ వర్క్ వచ్చేసి ఎప్పుడైనా ఎల్సిఎం అవుతుంది. మనం ఇక్కడ తీసుకునే ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుంది. 27 అనేది 27లో 1 టైం పోతుంది. బైలో 2 ఉంది కాబట్టి 1 × 2 2. ఇక్కడ బీ కాడికి వచ్చేసరికి 27 అనేది 27లో 1 టైం పోతుంది. బైలో 4 ఉంది కాబట్టి 1 × 4 4. అంటే ఏ అనేవాడు రోజుకు 2 పార్ట్స్ చేస్తే బి అనేవాడు రోజుకు 4 పార్ట్స్ చేస్తాడు. అయితే ఏమంటున్నాడు, కలిసి పని చేయడం ద్వారా వారు ఒకే పనిలో ఏ భాగాన్ని ఒక రోజులో పూర్తి చేయగలరు. అంటే ఏ రోజుకు 2 పార్ట్లు చేస్తాడు, బి అనేవాడు 4 పార్ట్స్ చేస్తాడు. అయితే ఒక రోజులో ఎంత పని పూర్తవుతుంది అంటుండు. ఒక రోజులో ఏ బి కలిసి చేయడం వలన పూర్తి అయ్యే భాగం ఎంత, ఏ అనేవాడు 2 పార్ట్లు రోజుకు, బి అనేవాడు 4 పార్ట్స్. అంటే రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారో 6 పార్ట్స్. 6 పార్ట్స్ బై ఎప్పుడే కానీ టోటల్ వర్క్ను బై కింద వేసుకోవాలి. చేసిన పని, అయిపోయిన పని లేదా మిగిలిన పని అనేది పైన వస్తుంది. టోటల్ పని ఎంత, 27. 3 2 జా 3 9 జా 3 2 జా 3 9 జా అంటే 2/9 పార్ట్స్ పని అనేది పూర్తవుతుంది. ఒక్క రోజులో ఎంత పని పూర్తయింది, టోటల్ వర్క్ 9 పార్ట్స్ ఉంటే 2 పార్ట్ల పని అనేది పూర్తయింది. ఎన్ని రోజుల్లో, ఒక్క రోజులో. చూడండి, ఏ అనేవాడు ఒక పనిని 27/2 రోజుల్లో పూర్తి చేస్తాడంట. బి అనేవాడు అదే పనిని ఏ చేసిన సమయంలో సగం సమయంలోనే చేస్తాడు. అంటే ఇతను ఒక రోజు తీసుకుంటే ఇతను ఒక పూటలో చేస్తాడు. అంటే ఇది బై 2 అయితే బై 4. ఈ విధంగా వచ్చింది, ఇది బై 4. అయితే ఎల్సిఎం వచ్చేసి 27. 27 అనే 27లో 1 టైం పోతుంది. 1 × 2 2. అంటే ఏ అనేవాడు రోజుకు 2 పార్ట్స్ చేస్తాడు, బి అనేవాడు రోజుకు 4 పార్ట్స్ చేస్తాడు. అంటే ఇద్దరు కలిసి ఒక రోజులో ఎన్ని పార్ట్స్ చేస్తారు, 6 పార్ట్స్ చేస్తారు. మొత్తం ఎన్ని పార్ట్స్, 27 పార్ట్స్. 27 పార్ట్స్లో రోజుకు వాళ్ళు ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి 6 పార్ట్స్. 6/27 అంటే 3 2 6, 3 9 = 2/9. అంటే 9 పార్ట్లలో ఒక్క రోజులో వాళ్ళిద్దరు కలిసి 2 పార్ట్స్ వర్క్ అనేది కంప్లీట్ చేసారు. చూడండి, 3 ప్రాబ్లమ్స్ మనం ఒకటే తాను రాశాను. ఎందుకు రాశానంటే ఇవి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. 3 రకాల చాప్టర్స్ నుంచి 3 రకాల క్వశ్చన్లు. ఇలా ఈ చాప్టర్ల నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఇందులో మీ క్వశ్చన్లో ఒక చిన్న లాజిక్ ద్వారా ఈ 3 ఒకే విధంగా చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఇది మార్నింగ్ చెప్పాను, మార్నింగ్ క్లాస్లో, ఇంతకన్నా ముందు క్లాస్లో. అందులో వేరే పద్ధతిలో చెప్పాను, ఈ పద్ధతిలో చెప్పాలి. ఎందుకంటే ఈ పద్ధతిలో చెప్పే ప్రాబ్లమ్స్ని ప్రతి చాప్టర్ నుంచి ఒకటే తన చెప్తే మీకు అర్థమవుతుందని ఇలా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇది టైమ్ అండ్ వర్క్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. చూడండి, ఒక పనిని ఏబీలు నియమితులు, ఒక పనికి ఏబీలు నియమితులు. ఇద్దరు కలిసి పనిని పూర్తి చేయడానికి పట్టే సమయం 8 గంటలు ఎక్కువ ఏ ఒక్కడే చేస్తే పడుతుంది. వారిద్దరు కలిసిన కాలము కన్నా 4.5 గంటలు ఎక్కువ బి ఒక్కడే చేస్తే పడుతుందంట. ఇద్దరు కలిసి దాన్ని చేయడానికి పట్టే కాలం. చూడండి, ఏబి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పని చేస్తున్నారు. ఇతనికి ఎక్స్ టైం పట్టింది. అయితే ఏ ఒక్కడే చేస్తే ఎంత పడుతుంది, x + 8 అవర్స్, 8 గంటలు ఎక్కువ కదా. నెక్స్ట్ బి ఒక్కడే చేస్తే
ఎక్స్ ప్లస్ 4 అవర్స్. అయితే టైమ్ అండ్ వర్క్లో మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా వారిద్దరు కలిసినా అని ఎక్కడ అవపడ్డా వారిద్దరు కలిసినా అని వచ్చిందంటే తను అక్కడ ఆ ప్రాబ్లమ్స్లో ఇచ్చిన వాల్యూస్కి రూట్ కట్టేసేయండి. మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్లో ఏమేమి ఇచ్చాడు వాల్యూస్, ఇక్కడ 8, ఇక్కడ 4.5. అయితే ఏమవుతుంది, 8 × 4.5 రూట్. ఇవి ఈ మూడు వచ్చేసి రూట్ ప్రాబ్లమ్స్, రూట్ ఏబీ ప్రాబ్లమ్స్. చూడండి ఎంత అవుతుంది, ఇది 8 × 4 2 4 8 +1 9/2. క్యాన్సిల్ చేస్తే 2 1s 2 2 4s 4 × 9 √36. √36 అంటే 6. ఇద్దరు కలిసి దాన్ని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, 6 రోజులు పడుతుంది. టైమ్ అండ్ వర్క్లో ఏ ప్రాబ్లం తీసుకున్నా వారిద్దరు కలిసిన అని వచ్చిందంటే రూట్ ఏబి అంతే. లెక్కలో ఇచ్చిన వాల్యూస్కి రూట్ కట్టేసేయండి, ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎందులో అయినా పర్లేదు. ఒక మొత్తంపై వచ్చే సాధారణ వడ్డీ మొత్తంలో 64/81 సంవత్సరాల సంఖ్య వార్షిక వడ్డీ రేటుకు సమానమైతే వార్షిక వడ్డీ రేటు ఎంత? చూడండి, ఇది మార్నింగ్ ముందు క్లాస్లో చెప్పాము, కానీ అది వేరే మెథడ్లో చెప్పాము. ఈ మెథడ్ అన్నీ ఒకదాన్ని చెప్పాలనే ఉద్దేశంతో చూడండి, ఇది ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లో సంవత్సరాల సంఖ్య అంటే కాలము, వార్షిక వడ్డీ రేటు అంటే ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైమ్ ఈజ్ ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాలం ఈజ్ ఈక్వల్ టు వడ్డీ. అంటే కాలం అనేది వడ్డీకి సమానమైతే లెక్కలో ఇచ్చిన భిన్నానికి రూట్ కట్టేసేయండి. చూడండి, లెక్కలో ఎంత ఇచ్చాడు, 64/81. వడ్డీ రేట్ అంటే శాతంలో కదా, ఇంటూ 100 రూట్ కట్టేసేయండి. ఎంత అవుతుంది, 64 అంటే 8 8 64 అంటే 8. రూట్ బయటకు వస్తే 9 9 81 అంటే 9². రూట్కు స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి 8/9. 100 అంటే 10² 10² అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ కాబట్టి 10. ఎంత అవుతుంది, 8 10 80/9. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 9 1 9 9 72 పాయింట్ పెట్టుకుంటాం, 8 మిగులుతుంది. పాయింట్ పెట్టుకున్నందుకు మళ్ళీ 0 అంటే 80. మళ్ళీ 9 72 మళ్ళీ 8 మిగులుతుంది. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ 0 8. ఇలా 80 వస్తుంది. ఎంత అవుతుంది, 8.88%. వడ్డీ రేట్ అనేది ఎంత అవుతుంది, 8.88%. ఎప్పుడే కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ టైమ్ ఈజ్ ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాలం ఈజ్ ఈక్వల్ టు వడ్డీ రేట్ అని ఇచ్చిందంటే లెక్కలో ఇచ్చిన భిన్నానికి రూట్ కట్టి ఇంటూ 100 చేయండి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో చూడండి, 2 రైళ్ళు, ఒకటి ఢిల్లీ నుంచి పాట్నాకి, రెండవది పాట్నా నుంచి ఢిల్లీకి ఒకే సమయంలో బయలుదేరాయి. అవి కలిసిన తర్వాత వాటి గమ్యస్థానాలను వరుసగా 9 గంటలు 16 గంటల తర్వాత చేరాయి. వాటి వేగాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్లో 2 రైళ్ళు కావచ్చు, 2 వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కలిసిన తర్వాత అని వస్తే ఇచ్చిన వాల్యూస్కి రూట్ కట్టండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో కలిసిన తర్వాత అంటే లెక్కలో ఇచ్చిన వాల్యూస్కి రూట్ కట్టండి.
చూడండి మనకు లెక్కలో ఏమి ఇచ్చిండు, కాలాలు ఇచ్చిండు. కాలాలు ఎంత ఇచ్చిండు, 9:16. 9:16. ఎప్పుడే కానీ వేగాలు అనేవి కాలాలకు ఎలా ఉంటాయి, ఇన్వర్స్లో ఉంటాయి. అంటే కాలాలు 9:16 అయితే వేగాలు ఎంత వస్తాయి, వేగాలు వచ్చేసి 16:9 ఇన్వర్స్లో అవుతాయి. ఎప్పుడే కానీ టైమ్ అండ్ డిస్టెన్స్లో కాలాలకు తక్కువ కాలం ఉన్నది ఎక్కువ వేగంతో పోతుంది, ఎక్కువ కాలం ఉన్నది తక్కువ వేగంతో పోతుంది. ఇప్పుడు ఇది 9 గంటలు పడుతుంది దీనికి, అంటే ఇది 16 వేగంతో పోతుంది. ఇది 16 గంటలు పోతుంది, అంటే 9 గంటలు పడుతుంది. తక్కువ కాలంతో పోయేదానికి ఎక్కువ స్పీడ్ ఉంటుంది, ఎక్కువ కాలంతో పోయేదానికి తక్కువ స్పీడ్ ఉంటుంది. సపోజు నేను ఒక కార్లో ఒక రోజులో ప్రయాణం చేస్తాను, మా ఫ్రెండ్ 2 డేస్లో ప్రయాణం చేస్తాడు. అంటే నేను స్పీడ్ ఎక్కువ పోతున్నా, అంటే నాకు తక్కువ సమయం పడుతుంది. తక్కువ సమయం పట్టేమంది ఎక్కువ స్పీడు, ఎక్కువ సమయం పట్టేమంది తక్కువ స్పీడు. అయితే మనకేం అడిగిండు, వాటి వేగాల నిష్పత్తి అన్నాడు. ఇవి కాలాలు కదా, మనకు కావాల్సింది వీటి యొక్క నిష్పత్తి కదా, వేగాల నిష్పత్తి. వేగాల నిష్పత్తికి రూట్ కట్టండి. 16:9 అంటే సపరేట్ రాసుకోండి. 16√9 ఎంత అవుద్ది, 4:3. ఏంటివి ఇవి, వేగాల నిష్పత్తి. ఇలా √AB ఏమని వస్తే కలిసిన తర్వాత టైమ్ అండ్ వర్క్లో వచ్చేసేమో వారిద్దరు కలిసిన అని వస్తే √AB వేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎందులో అయినా సరే మనకు ఎప్పుడు ఏంటి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాలం ఈజ్ ఈక్వల్ టు వడ్డీ రేటు అయితే, అంటే కాలము వడ్డీ రేట్ అనేది సమానం అయితే ఇచ్చిన భిన్నానికి రూట్ కట్టేసేయాలి. టైమ్ అండ్ డిస్టెన్స్లో వచ్చేసి కలిసిన తర్వాత అని వస్తే ఇచ్చిన వాల్యూస్కి రూట్ కట్టాలి. టైమ్ అండ్ డిస్టెన్స్లో కలిసిన తర్వాత అని వస్తే ఇచ్చిన వాల్యూస్కి స్క్వేర్ రూట్ చేయాలి. ఇలా సేమ్ ప్రాబ్లమ్స్ ఒకదాని చెప్తే మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇలాంటి ఒకదాని ఉంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్కి పోయే ముందు ఒక్కసారి ఇలా చూసుకుంటే ఓకే, ఇలా టైమ్ అండ్ వర్క్లో కలిసిన తర్వాత, వారిద్దరు కలిసిన తర్వాత, నెక్స్ట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్లో కలిసిన తర్వాత, టైమ్ అండ్ వర్క్లో వారిద్దరు కలిసిన అని ఇలా వస్తే డైరెక్ట్ రూట్ చేయొచ్చు అనే ఐడియా వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇదే మెథడ్, అంటే గుణమాధ్యమం, 2 సంఖ్యల గుణమాధ్యమం అంటాడు. గుణమాధ్యమం అంటే ఏబీల గుణమాధ్యమం అంటాడు. ఏబీల గుణమాధ్యమం, ఏబీల గుణమాధ్యమం అనిస్తే √AB చేయాలి. √AB సేమ్ ఇది కూడా రూట్ చేసే ప్రాబ్లం. ఇది వేరే మెథడ్, ఇది వేరే చాప్టర్. ఇది అంటే టోటల్ 4 చాప్టర్స్, ఒక టైమ్ అండ్ వర్క్, ఇంకోటి వచ్చేసి ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్, ఇంకోటి టైమ్ అండ్ డిస్టెన్స్. అది వచ్చి అంకమాధ్యమం, గుణమాధ్యమం అని ఉంటాయి కదా. ఏబీల గుణమాధ్యమం ఎంత అని అడిగిండు, √AB. ఏబీ వాల్యూస్ని √AB చేస్తే ఏబీల గుణమాధ్యమం వస్తుంది. ఇలా 4 చాప్టర్లకు సంబంధించిన రూట్ చేసే ప్రాబ్లమ్స్, వారిద్దరు కలిసిన తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ ఈజ్ ఈక్వల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్లో కలిసిన తర్వాత, ఇద్దరు వ్యక్తులు కానీ 2 రైళ్ళు కానీ కలిసిన తర్వాత అని వస్తే ఇక్కడ రూట్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎగ్జామ్కి పోయే ముందు చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాబ్లమ్స్ అనేవి. జస్ట్ చిన్న ట్రిక్, ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఇదే మార్నింగ్ క్లాస్లో చెప్పాను. ఇది ఎంత పెద్దగా వచ్చిందో చూడండి, ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోయిందో ఒకసారి చూడండి మీరే. సేమ్ ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు కూడా వేసుకొని ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూడండి.